నాకు మొక్కలంటే చాలా ఇష్టం. గత 35 సంవత్సరాల నుంచి మొక్కలను పెంచుతున్నాను. నా దగ్గర 100 వెరైటీస్ వరకు ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ అందరూ మొక్కలు పెంచటంలో టిప్స్ కోసం నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు. అందుకనే నా టిప్స్ అందుబాటులో ఉండాలని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ మొక్క పేరు జనడు. ఇది చాలా హ్యాపీగా ఉంది అట్ ద మూమెంట్. బాగానే సర్వైవ్ అయింది. బట్ ఇంకా పెద్దగా లీవ్స్ రావాలి, కొంచెం పెద్దగా ఉండాలి. ఈ సాయిల్ 2 రోజుల క్రితం సాయిల్ నిండా బాగా వెట్ అయిపోయి ఉంది. సో దాని నిండా రాళ్ళు వేసారు. రాళ్ళు వేసేటప్పటికి ఆ రూట్స్ బ్రీద్ అవ్వట్లా. ఆ రాళ్ళు తీసేసి జస్ట్ వాటర్ లాగ్ అయిన వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. 2 days తర్వాత ఇలా రికవర్ అయింది. 2 days ముందు చాలా అన్హ్యాపీగా ఉంది. సో ఈ మొక్క చాలా తేలిక పెంచుకోవటానికి. ఇట్లా సైడ్ నుంచి పప్స్ వస్తాయి, చిన్న చిన్న మొక్కలు వస్తాయి. అది ఇట్లా లాగేస్తే ఇంకో కొత్త మొక్క అవుతుంది. సో ఇది హౌస్ ప్లాంట్ అన్నమాట. లో లైట్ ఉన్న దగ్గర కూడా పెరుగుతుంది, ఎక్కువ లైట్ ఉన్నా పర్లేదు దీనికి. ఇది వెరీ సీజనల్గా, అదే ఏ సీజన్ అయినా హ్యాపీగా పెరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి మొక్క ఉంటే మీకు ఇంకా అసలు దాని గురించి పట్టించుకోకర్లేదు. వారానికి ఒకసారి నీళ్ళు పోయండి. మరీ ఎక్కువ పోయొద్దు, మరీ తక్కువ పోయొద్దు. బట్ కొంచెం ఈ పాట్ రైట్ సైజు దీనికి ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగి కొంచెం పెద్దది అవుతుంది, బుషీగా అవుతుంది. సో నెక్స్ట్ వీక్ దీన్ని రీపాటింగ్ చేస్తాను. చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. రీపాటింగ్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఇది మీరందరూ ఇంట్లో పెట్టుకుని పెంచుకోవచ్చు. మీరు చంపుతారనే భయం కూడా ఉండదు అన్నమాట. ఈ మొక్క పేరు అగ్లోనిమా రెడ్ ఏంజెల్ అన్నమాట. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది. అది కాకుండా ఎక్కువ లైట్ లేకపోయినా హ్యాపీగానే ఉంటుంది అనమాట. సో దీనికి ఆకులను మాత్రం డస్ట్ లేకుండా శుభ్రం చేసుకోవాలి అప్పుడు చక్కగా ఆ రంగులు చూడొచ్చు, ఆకులో ఉన్న రంగులన్నీ చూడొచ్చు అనమాట. సో ఇది ప్రాపగేషన్ చాలా తేలికండి. ఇక్కడ నోట్స్ దగ్గర రూట్స్ వస్తాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ అక్కడ తింపేసి నీళ్ళల్లో పెట్టుకుని కొంచెం రూట్ పెరగంగానే మళ్ళీ పాట్లో పెట్టుకోవటమే అనమాట. నేను ఈ మొక్కని బాగుందని తెంపట్లేదు, ఎందుకంటే ఇది నైబర్స్ మొక్క, అందుకనే తెంపట్లేదు. లేకపోతే ఈజీగా ఐ కెన్ ఇట్లా స్నాప్ చేసేసి వాటర్లో పెట్టుకుంటే రూట్స్ వచ్చేస్తాయి. దెన్ యూ కెన్ పుట్ ఇన్ సాయిల్ అనమాట. చాలా అందంగా ఉంటుంది, లో మెయింటెనెన్స్. కాకపోతే నీళ్ళు ఎక్కువ పోసినా కూడా పర్లేదు, ఇట్ లివ్ బాగానే ఉంటుంది. సో దానివల్ల మీకు ఇట్లాంటి మొక్కలు అయితే మీకు అసలు లో మెయింటెనెన్స్, మళ్ళీ అందంగా కూడా ఉంటుంది రౌండ్ ద ఇయర్. ఇది అగ్లోనిమా ప్లాంట్. దీనికి నీళ్ళు ఎక్కువ పోసేసారు, బాగా తడి ఎక్కువగా ఉంది. సాయిల్ అంతా అసలు శుద్ధలాగా ఉందన్నమాట. ఇది ఇంకా ఇట్లా అనంగానే వచ్చేసింది. మొక్క అంతా కుళ్ళిపోయింది, స్మెల్ కూడా వస్తుంది. సో దీన్ని కూడా రెస్క్యూ చేయొచ్చు. ఇక్కడ వరకు ఇట్లా తుంపేసి నీళ్ళల్లో పెడితే హోప్ఫుల్లీ ఇంకో కొత్త మొక్క వస్తుంది అనమాట. సో అందుకని అంత పెద్ద పాట్స్లో పెట్టకూడదు ఇట్లాంటి మొక్కల్ని, ఎందుకంటే వాళ్ళకి చిన్న రూట్స్ ఉంటాయి. అది ఎక్కువ తడి కూడా ఉండకూడదు. సో దట్స్ ఎ డిజాస్టర్ అనమాట. మా నైబర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు నేను ఇవన్నీ చెప్తున్నానని. సో దట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ రెస్క్యూడ్ సమ్ ప్లాంట్స్. ఏలు పెట్టు ఎట్లా ఉందో చూపిస్తాను నీకు. సాయిల్ ఏలు పెట్టు ఒకసారి నీకు చూపిస్తాను, నీకు తెలియాలి కదా. సారు పైన ఎట్లా ఉంది? అట్లంత తడిగా లేదు, ఆ మొక్కలంత తడిగా లేవు, అంతేనా? అందుకే బతుకుతున్నాయి బాగానే. ఇంకా 4-5 రోజులు పోయి బాబు నీళ్లు, తర్వాత పోయి ఎంత కొంచెం ఒకప్పుడే ఎక్కువద్దు, కింద మాత్రం రాకూడదు నీళ్లు ఎక్కువ. ఇది బయట కూడా పెరుగుతుంది, ఇంట్లో కూడా బాగా ఉంటుంది అనమాట.
సో ఇక్కడ చాలా లైట్ ఉంది ఈ మొక్కకి. సో బుద్ధుడి దగ్గర లైట్ ఉంటుంది, మళ్ళీ లాంజ్లో నుంచి అటు నుంచి బయట నుంచి సన్ లైట్ వస్తుంది. సో ఇది చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఒక్క మొక్కను మాత్రం చాలా బాగానే పెంచుతున్నాను నేను. దానికి కూడా చాలా డస్ట్ ఉంది. ఈ డస్ట్ తీసేస్తే ఇంకా బాగా పెరుగుతుంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ పైకి పెరుగుతుంది, సైడ్ నుంచి షూట్స్ వస్తాయి. సో ఎక్కువ పెరిగిన తర్వాత దాన్ని తింపేసి ఆ మొక్కని నీళ్ళల్లో పెడితే రూట్స్ వస్తాయి. ప్రాపగేషన్ చాలా ఈజీ, చాలా అందమైన మొక్క, మీరు ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. సో మీకు కష్టపడక్కర్లేదు. కరెక్ట్ సాయిల్ ఉండి కరెక్ట్ పాట్ సైజ్ ఉంటే చాలు. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు దీంట్లో ఉండొచ్చు ఇంకా. సో ఈ పాట్ చాలా బాగుంది. సో బుద్ధుడికి చుట్టూ 2 పెట్టారు, చాలా అందంగా ఉంది. ఈ మొక్కలు చూసిన తర్వాత నాకు అనిపించింది మిగిలిన మొక్కలకి ఇంత అదృష్టం లేదు, బుద్ధుడి పక్కన కూర్చునే అదృష్టం, లైట్ వచ్చే అదృష్టం లేదు, అందుకని పెరగలేదు అనుకున్నాను. బట్ ఇది మాత్రం చాలా తేలిగ్గా పెంచవచ్చు అనమాట. మీరు ఎవరైనా మొక్కలు చంపేస్తున్నాను అనుకుంటే కనుక ఈ మొక్కని కొనుక్కోండి, చాలా తేలిగ్గా పెంచవచ్చు. ఈ మొక్క పేరు అరేకా పామ్. ఇది ఇండోర్ ప్లాంట్గా బాగా సక్సెస్ఫుల్గా పెంచారు చాలామంది. బట్ దీనికి చూస్తుంటే ఇప్పుడు దీని పరిస్థితి అంత బాగాలేదు. సాయిల్ చూస్తే మరీ వెట్గా చేసేసారు. పామ్స్కి అంత వెట్నెస్ ఉండకూడదు. ఇది చూడండి, ఇట్లా పెడితే అసలు ఎంత మెత్తగా ఉంది, అట్లా ఉండకూడదు, డ్రైగా ఉండాలి. ఏలు పెడితే డ్రైగా ఉండాలన్నమాట. అందుకని చూసారా, ఇది కుళ్ళిపోయింది, పక్కన ఇది కుళ్ళిపోయింది, చచ్చిపోయి వచ్చేసింది బయటికి. సో దీన్ని ఇంకా వాటర్ చేయకోకుండా 2-3 రోజులు ఉంచి ఆ సాయిల్ని గుల్ల చేసి కొంచెం ప్లాంట్ ఫుడ్ వేస్తాను. వేసిన తర్వాత ఇంకా బ్యాక్ టు నార్మల్. దీనికి ఎక్కువ లైట్ లేకపోయినా పర్లేదు, బట్ లైట్ ఉంటే ఇంకా చక్కగా గ్రీన్గా లష్గా వస్తుంది అనమాట ఈ మొక్క. ఇది కూడా చాలా తేలిగ్గా పెంచవచ్చు. దీని ప్రాపగేషన్ మాత్రం వాళ్ళ అరేకా నట్స్ అని ఉంటాయి, దాని ద్వారానే అవుతుంది అనమాట. కొంచెం స్లోగా పెరుగుతుంది, అందుకనే మనం కొమ్మ దించి పెంచడానికి అట్లా కుదరదు. ఇది నట్టు ఉండాలి, నట్టు ఉంటేనే అప్పుడు ఆ నట్టు ఉంటేనే మళ్ళీ ఇంకో కొత్త మొక్క వస్తుంది అనమాట. కానీ అరేకా పామ్కి ఒక పెద్ద చెట్టు అయిన తర్వాత ఒక గింజ వస్తుంది. ఇది రావు అంతవరకు, బయట పెరగట్లేదు కాబట్టి, ఇండోర్ ప్లాంట్ కాబట్టి దీనికి బయట కొనుక్కోవటమే. లేకపోతే ప్రాపగేషన్ 2-3 మొక్కలు ఉంటే చిన్న ఒక సీడ్లు ఇట్లా తీసుకోవచ్చు, ఒక్కొక్కటి పక్కన నుంచి తీసుకుని పెట్టుకోవచ్చు. బట్ ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి పెరగదు, ఇది నాకు తెలిసినంత వరకు. సో ఇది కాకపోతే చాలా అందంగా ఉంటుంది అండ్ ఈజీ టు గ్రో. ఇది కూడా దీని నిండా కూడా చాలా ఆకులు చాలా దుమ్ములో ఉన్నాయి, ఎంత కడగాలి. ఇప్పుడు కడిగి దీన్ని ఇంకా పక్కన పెట్టేసేసి చూద్దాం, రీపాట్ చేయాలి. ఇది పాటింగ్ కూడా బాగాలేదు, మట్టి చాలా తడిగా ఉంది. సో డ్రై అయ్యే వరకు ఉంచి అప్పుడు కొంచెం ప్లాంట్ ఫుడ్ ఇస్తాను. దెన్ 2-3 రోజుల్లో రికవర్ అయిపోతుంది తేలిగ్గా. సో అదనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఈజీ టు గ్రో. యూ కాంట్ కిల్ ఇట్, బట్ కానీ రైట్ సాయిల్ లేకపోతే కుళ్ళిపోతుంది కింద. మొక్క కూడా అరేకా పాము, బట్ దానికి అన్ఫార్చునేట్లీ దీనికి మిల్డ్యూ వచ్చేసింది. సో దానివలన మొక్క సరిగ్గా పెరగట్లేదు. సో దీన్నంతా శుభ్రంగా తుడిచేసి కొంచెం స్ప్రే కొట్టాలి, లేకపోతే ఆయిల్ రాసేస్తే పోతుంది అనమాట. అది ఇంకొక మొక్కలకు కూడా అంటుకోకుండా ఉంటుంది అనమాట. దీన్ని క్వారంటైన్ చేసి ఒక పక్కన పెట్టి ఇది మిల్డ్యూనంతా తీసేయాలన్నమాట. మీకు మందులు వాడటం ఇష్టం లేకపోతే కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్, షాంపూ వేసి మిక్స్ చేసి దాన్ని స్ప్రే చేస్తే ఆ మిల్డ్యూకి ఇరిటేషన్ అయ్యి ఎగిరిపోతాయి అనమాట. సో అప్పుడు ఆ మొక్క బాగా పెరుగుతుంది అనమాట. సో ఇది కూడా చాలా తేలికైన మొక్క, కానీ దీని మొక్క అంతా ఇన్ఫెక్టెడ్ అయిపోయింది. ఇది చూడండి ఎలా ఉందో, ఇది మిల్డ్యూ బాగా వచ్చేసింది, మొక్కని ఊపిరి పీల్చుకోకుండా చంపేస్తుంది. ఇక ఈ మొక్క పేరు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలుగులో కలబంద అంటారు, బట్ పాపులర్గా అలోవెరా అంటారు. సో మీకందరికీ అలోవెరా అని తెలిసి ఉండొచ్చు. సో ఇది చాలా మంచి గుణాలున్న మొక్క అనమాట. ఎక్కువ నీళ్లు పోయక్కర్లేదు, ఎక్కువ చూడక్కర్లేదు మొక్కని. నీళ్లు కొంచెం ఉంటే ఇంకా మందంగా వస్తుంది. ఈ ప్లాంట్ బయట బాల్కనీలో పెట్టినా కూడా నీళ్లు పోయలేదు, ఎండిపోయింది, సాయిల్ డ్రైగా ఉంది,
అయినా హ్యాపీగా ఉందన్నమాట. సో ప్రాపగేషన్ చాలా తేలిక. ఇట్లా ఒక పప్పుని తీసేసి, ఈ పప్పు ఉంటుంది ఒక మొక్కకి ఇట్లా వస్తాయి అన్నమాట బేబీస్, అట్లా పప్పు అంటారు. వీటిని ఒక మొక్కని ఇట్లా తీసేసి ఇంకొక దాంట్లో పెడితే మళ్ళీ పెరుగుతుంది. ఇట్లా ఇది చూడండి, ఒకటి ఇట్లా వచ్చేస్తుంది ఊరికినే. ఇట్లా తీసి ఇంకొక దాంట్లో పెడితే పెద్దగా పెరుగుతుంది అనమాట. సో దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మనకి చెయ్యి కాలిన ఇట్లా మొక్క తుప్పేసి దాంట్లో ఉన్న జెల్ని ఇట్లా రాసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఫేస్ మాస్క్గా కూడా బాగా పనిచేస్తుంది. అది కాకుండా ఎప్పుడన్నా కట్స్ అయినా బర్న్ అయినా చాలా ప్రొటెక్టివ్ అనమాట. ఇది చాలా మంచి మొక్క, తేలిగ్గా పెంచుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యూరిఫైయర్స్, ఇండోర్ ఆర్ అవుట్డోర్స్, ఇట్ కెన్ సర్వైవ్ ఎనీవేర్. సో మీరు ఈ మొక్కను మాత్రం తప్పకుండా పెంచుకోండి. సో ఇట్స్ ఈజియెస్ట్ ఇండోర్ ఆర్ అవుట్డోర్ ప్లాంట్ యూ కెన్ హ్యావ్. ఇట్స్ కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఈ పల్ప్ని తీసుకుని జ్యూస్ లాగా కూడా తాగుతారనమాట. సో ఇట్లా కోసేసి ఇట్లా ఉంటుంది కదా, దాన్ని జస్ట్ చెయ్యి మీద ఇట్లా రాసుకుంటే ఇట్స్ లైక్ ఏ క్రీమ్, సన్ స్క్రీన్ లాగా ఉంటుంది అనమాట. సన్లో మీరు ఎంతకి వెళ్ళినా ఇంకా అది ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. స్కిన్ కూడా షైనీగా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ మాస్క్ అండ్ నో కెమికల్స్. ఇది ఈ మొక్కని ఎంత పొగిడినా కూడా తక్కువే. సో అలోవెరా మొక్కని మీరు అందరూ పెంచుకోండి. ఇది ఇంట్లో పూజ చేసుకునే తులసి మొక్క. దీన్ని జనరల్గా మనం దేవుడి మొక్క లాగా పిలుస్తారు ఇండియాలో. బట్ నాకు ఆస్ట్రేలియాలో 5-6 రకాలు తులసి మొక్కలు ఉన్నాయి. ఒకటేమో కృష్ణ తులసి, ఇంకొకటేమో థాయిలాండ్ తులసి, ఇంకొకటేమో వియట్నమీస్ తులసి, ఇంకా సబ్జా గింజలు కూడా తులసి మొక్క ఫ్యామిలీ అనమాట. దాంట్లో సబ్జా గింజల తులసి మొక్క కూడా ఉన్నాయి అక్కడ. నాకు చాలా ఫ్లేవర్గా ఉంటాయి తులసి మొక్కలు. థాయ్ ఫుడ్లో అయితే తులసి మొక్క ఆకులు కూడా వేస్తారు ఫుడ్లో, చాలా పర్ఫ్యూమ్తో ఉంటాయి అన్నమాట. ఇది మాత్రం మనం దేవుడిలాగా పూజించుకునే తులసి మొక్క. బట్ మా అమ్మ ఊర్లో తులసి మొక్కని ఆకుల్ని ఎండబెట్టి టీ పొడిలో కలుపుకుని టీ కాసుకుంటుంది. సో దానివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తులసి ఈజ్ నాట్ ఓన్లీ గాడ్లీ ప్లాంట్, ఇది మెడిసినల్గా కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరందరూ చాలా తేలిక తులసి మొక్కని పెంచుకోవటం. మీరు దండం పెట్టుకోవచ్చు పొద్దున్నే, మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ 4 తులసి ఆకులు కోసుకొని టీలో వేసుకోండి ఫ్రెష్గా, చాలా బాగుంటుంది టీ. సో ఇది పెంచటం కూడా చాలా తేలిక. ఇవన్నీ గింజలు, ఈ గింజలు కొంచెం ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత అవి తీసి ఇట్లా వేస్తే చుట్టుపక్కలంతా చాలా వస్తాయి తులసి మొక్కలు. సో మీకు ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ అనమాట. సో ఈ తులసి మొక్కలు మాత్రం అందరూ పెట్టుకోండి ఇంట్లో. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మెడిసినల్ ప్లాంట్స్.